చిన్న బర్రె అయితే ఒక 7-8 ఇస్తుంది, పెద్ద బర్రె అయితే 10 లీటర్లు లాగా 10 లీటర్లు రాకి పూటకి 10 ఇస్తుంది పక్క. మనకంటే మాట రైతులు, ఎందుకంటే చాలా మంది మీకు అవసరం అయితే ఓ పూట వచ్చి పాలు కూడా పిండుకోవచ్చు, మన్నాడు పిండుకోవచ్చు, 3 పూటలు తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది రైతులు ఇక్కడ ఉన్నాయని తెలుసుకొని లాంగ్ నుంచి ఇప్పుడు దూరం నుంచి వస్తారు, ఇక్కడ నుంచి తీసుకుపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత పాలు ఇస్తలేవు అని కొంతమందికి అపోహ ఉంటది. పాలు ఇవ్వకపోతే మేము బర్రెకి మళ్ళీ ఇచ్చేస్తాం, మళ్ళీ బర్రెకి ఇచ్చేస్తాం, బర్రె ఇచ్చేస్తాం. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అయిందనుకో, రైతులకి ఏమైనా ఇబ్బంది అయిందనుకో, మేము ఏం చేస్తాం, మా బర్రెని వచ్చేసి ఇంకో బర్రె ఇచ్చేస్తాం. ఇప్పుడు మరి ఒక జాతి ముర్రా జాతికి ఎంత పడుతుంది రేట్? ఒకటి రేట్ అంటే సైజుని బట్టి, మన మీడియం సైజుని బట్టి చిన్న సైజ్ అయితే రేట్ ఉంటుంది, పెద్ద సైజ్ అయితే రేట్ ఉంటుంది. మన దగ్గర అయితే 85,000 కాడి నుంచి 1,30,000 దాకా ఉన్నాయి. 85,000 దగ్గర నుంచి 1,30,000 వరకు ఉన్నాయి మనకి రేటు. ఇప్పుడు పర్ సపోజ్ ఇప్పుడు 1,30,000 గేదె ఎన్ని ఇస్తుంది పాలు? పూటకు 10 ఇస్తుంది. పూటకు 10 ఇస్తుంది. పూటకు 10 ఇస్తుంది. పూటకు 10 ఇస్తుంది. ఇప్పుడు 85, 90, 95 ఉన్నాయి ఏమంటే ఒక 6-7 లోపల అయ్యారు. లోపల ఇస్తాయి. ఈ రాజమండ్రి చుట్టూ ఉండే ఈ గేదెలు మొత్తం ముర్రా జాతికి సంబంధించిన, మొత్తం ముర్రా జాతి. ఇక్కడ మరి ఈ ఏరియాలో జాఫ్రీకి సంబంధించిన గేదెలు ఏమైనా వస్తాయా? జాఫ్రీ సంబంధించిన తెత్తనం కానీ సరిగా రన్నింగ్ అవుతలేదు, రన్నింగ్ అవుతుంది బాగా. ఇప్పుడు గేడెడ్ ముర్రా అడుగుతున్నారు అందరం, అందుకు కాబట్టి ఇవే మాకు రన్నింగ్ అవుతుందని ఇవే తెత్తనం. కొంతమంది అనుకుంటారు ఏంటి ఏమని అనుకుంటారు అంటే ఇది ముర్రాలో క్రాస్ కావచ్చు మరి అవి అని అనుకుంటారు. లేదు, బీడే అది. ఏంటంటే మేము దోళ్ళు కూడా ఏం చేస్తామంటే అరేనా నుంచి చేస్తామంట పెయిలు, తొలి పెయిలు తెచ్చి రైతులకి ఎటపోలు కట్టించేస్తాం. రైతులకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే తయారైపోయిన తర్వాత మా దగ్గర మా ఫామ్. మీరు సంతలో కొనుక్కొస్తారా లేకపోతే డైరీ ఫామ్ల దగ్గర? ఫామ్లోనే కొనుక్కొస్తాం, రైతుల దగ్గర నుంచి. రైతుల దగ్గర వెళ్ళాం మేము, ఫామ్ దగ్గర నుంచి 1 రోజు 2 రోజులు ఉండి ఇచ్చి ఒప్పుడుగా వాళ్ళకి అప్పచెప్పి మనకు తయారైన తర్వాత మా ఫామ్లోకి అప్పచెప్తాం. చాలా మంది రైతులు ఇక్కడ నుంచి కొనుక్కోపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత మీరైతే రేటు చెప్తారో పాల వరకు, సరే 1 లీటర్ 1/2 లీటర్ తక్కువ చేసుకొని అన్నా మేము ఇప్పటికే చెప్పం. ఓ చిన్న బర్రె ఉందనుకో ఒక 7 అవుద్దాం, అది 7 అవుతుంది. పెద్ద బర్రె ఉందనుకో ఒక 9, 10, 8 అవుద్ది అంటాం, అంతే అవుతాయి. కానీ ఎక్కువ చెప్పం. ఎందుకు ఎక్కువ చెప్పినా మనం ఏదో సొల్లు చెప్తున్నారు, అలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు అంటారు. ఆ మాటలు మాకు వద్దు, మేము ఏది చెప్పినా కరెక్ట్గా చెప్పి. ఒకవేళ మీకు అవసరం అయిందనుకో, ఒకవేళ అలంలో జత తీసుకున్నారనుకో, ఈయన మా దగ్గర ఈయన అనుకో 2 పూటలు పాలు తీసుకోమంటాం. ఒకవేళ ఏమనుకుంటున్నారంటే పట్లు వేసేస్తున్నారో తీసేస్తున్నారో ఓ చుట్టూ ఇచ్చేస్తున్న పాలు మళ్ళీ ఇస్తలేదు అంటున్నారు. అలా కాకుండా సాయంత్రం పొద్దున్న మళ్ళీ సాయంత్రం 3 పూటలు చూసుకున్నాం. 3 పూటలు చూసింది దానికే మాత్రం తోకున్నాం. అలాగే తోకేస్తున్నారు రైతులు. చాలా మట్టుకు ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే పాలు అనేది తక్కువ ఇస్తుంది ఈ జాతి అంటే తీసుకుపోయిన వాళ్ళు. కొంతమంది తక్కువ ఇస్తుందంటే మరి దానికి కూడా ఫుడ్ మనం సరిపడగా పెట్టాలి కదండి. మరి మన ఫుడ్ మనం 4 రకాల దానా పట్టు పెట్టుకుంటే దానికి ఫుల్గా బాడీ ఫీల్ అవి దానికి పాల దారాలు పుట్టి మనకు పాలు ఇస్తుంది. ఇప్పుడు ఉన్నాయి మనకి అంతే పొలాలను తిరిగి పాలు ఇవ్వాలంటే ఏవో కదా. అంటే ఈ పొలాల్లో తిప్పేటివేనా లేకపోతే ఓన్లీ షెడ్ దగ్గర కట్టేసి? ఇప్పుడు మా షెడ్లోకి వచ్చినాయి, షెడ్లోనే ఉంటాయి. బయట రైతులలోకి వచ్చిన తిరిగి వస్తాయి. తిరిగి వచ్చి మా షెడ్లోకి వచ్చి బయటకి వెళ్ళాం. మళ్ళీ ఇక్కడ నుంచి బయటకి ఎక్కడ వెళ్ళాం? ఇంకా దాంట్లోనే ఉంటాయి. ఇంకా అలా తింటాం, అలాగా కడిగేస్తాం, శుభ్రం నీట్గా ఉంటాయి. నీట్గా అలా శుభ్రం చేసి ఈ మన ఏరియాలో ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు ఖచ్చితంగా అంటే 80 నుంచి 1,30,000 మధ్యలో ఇంతే ఉంటుంది. మన ఎక్కువ కూడా ఉన్నాయి రేట్లు ఉండొచ్చు. అంటే ఇప్పుడు మేము తెచ్చి అయితే ఆ రేంజ్లో చేస్తాం. మేము తెచ్చి రేంజ్ చేసి అంటే ఆ రేంజ్లో చేస్తాం. మేము పెద్ద రేంజ్ తేమంటే తెచ్చి ఉంటాయి. అది తగ్గట్టు 1,50,000 ఉంటుంది, 1,60,000 ఉంటుంది, 1,80,000 ఉంటుంది. ఆ కూడా వద్దు. మేము తెచ్చి ఏంటంటే 85,000 కానించండి 1,30,000 దాకా తెస్తామంటే అది తెచ్చి రైతులకి ఇస్తామండి. అది చూసినట్టయితే ఇప్పుడు ఈ రాజమండ్రి దగ్గర ఉండే ఇక్కడ వీళ్ళు వచ్చే ఇప్పుడు ఈ ముర్రా జాతి గేదెలు ఉన్నాయి కదా, ఈ గేదెలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వాళ్ళు ఎంతైతే పాలు ఇస్తాయో అంతే రైతు కూడా చెప్తున్నాము, అంతే ఇస్తున్నామని కూడా అతను క్లారిటీగా చెప్తున్నాడు. సో ఎవరికైనా ముర్రా జాతి గేదెలు కావాలనుకుంటే ప్యూర్ మాకు పాలు ఎక్కువ కావాలి, మేము బర్రెలు పెట్టుకుందాము, కొత్తగా డైరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మన రాజమండ్రి దగ్గర ఉండే ఏమూరే ఇది రామవరం మండలం జగ్గంపేట మండలం, రాజమండ్రి డిస్ట్రిక్ట్ జగ్గంపేట మండలం, రామవరం విలేజ్ దగ్గరకు వచ్చారు అనుకో. మన అన్న పేరు, మీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటరమణ. ఈ అన్నగారిని ఎవరు అడిగినా కూడా ఇక లోకల్లో చెప్తారు. అతని నంబర్ కూడా నేను దాని కింద పెడతాను. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే దాన్ని కాంటాక్ట్ చేయండి.